హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ని చూపిస్తున్నానండి. మనము ఇంట్లోనే పన్నీర్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది. మనము పన్నీర్తో చేయాలి ఏదైనా రెసిపీ అంటే అప్పటికప్పుడు పన్నీర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం కొన్నదానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించే పద్ధతిలో మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని 1 లీటర్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకుంటున్నాను. మీరు మామూలుగా టోలు పాలైనా తీసుకోవచ్చు. కాకపోతే వాటిలో ఫ్లాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పన్నీర్ అనేది తక్కువగా వస్తుంది. ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో మనకు పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అందుకని ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పాలన్నీ వేసుకున్నాక దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి. పాలు అనేది మనకు మరగాలండి. మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిగర్ని వేసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. అదే మీరు నిమ్మరసం అయినా వేసుకొని చేసుకోవచ్చండి. నిమ్మరసం కూడా సేమ్ ఈక్వల్గా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా వాటర్లో కలిపేసి పక్కన పెట్టేసుకొని పాలు అనేది మరగడానికి వస్తున్నాయి కదా, ఒకసారి కలిపేసేయాలి. పాలు మనము కింది నుంచి అడుగు నుంచి కలపాలండి. ఎందుకంటే ఇవి క్రీమ్ పాలు కదా, కిందికి అడుగు పడుతుంది కాబట్టి కింది నుంచి ఇలా కలుపుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను పొంగకుండా మరగనివ్వాలి. పాలు ఇలా 2-3 నిమిషాలు మరిగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరిగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వెనిగర్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ మాత్రం ఆఫ్ చేసుకోవాలండి, ఆన్ చేసుకోకూడదు. ఆఫ్లోనే ఈ వెనిగర్ వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుతూ ఉండగానే మనకు పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి. చూడండి, కొద్ది కొద్దిగా విరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు కంప్లీట్గా వేసేసుకొని ఒకసారి 2-3 సార్లు ఇలా బాగా కలిపేసుకుంటే పాలు అనేది మొత్తానికి విరిగిపోతూ ఉంటాయి. పాలు సపరేటు, నీళ్ళు సపరేట్ అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సపరేట్ అవుతాయి. మీకు ఒకవేళ కాలేవు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వెనిగర్ కలుపుకొని వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, మనకు రెడీ అయిపోయింది. పన్నీర్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. పాలు విరిగిపోవడం అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, పాలు సపరేట్, కంప్లీట్గా వాటర్ సపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థము. ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్లోకి సపరేట్ చేసుకోవాలి, వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. వేయడం మాత్రం వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా కంప్లీట్గా పన్నీర్ వాటర్ మొత్తం పన్నీర్తో సహా వేసుకొని ఇలా వాటర్ అంతా సపరేట్ చేయాలి ఒక కాటన్ క్లాత్లో. వేసుకున్నాక ఇప్పుడు చూడండి, పన్నీర్ను కొంచెం వాటర్ వేసి, మనం వెనిగర్ వేసుకున్నాం కదా, ఇక్కడ వెనిగర్ టేస్ట్ పోవడం కోసం, ఆ ఫ్లేవర్ అనేది ఉండొద్దు కాబట్టి కొంచెం వాటర్, కూల్ వాటర్ వేసేసుకొని మామూలు వాటరే ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. మీరు ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకున్నా కూడా ఇలానే కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా కడిగేసుకోవాలండి. అలా అయితేనే వాటి ఫ్లేవర్ అనేది వీటికి ఉండదు. ఇలా సేమ్ మళ్ళీ క్లాత్ అంతా దగ్గరికి అనేసి దాంట్లోంచి వాటర్ అంతా తీసేయాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వాటర్ అంతా కంప్లీట్గా తీసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనము సెట్ చేసుకోవాలి. మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం కొద్దిగా ఇలా సెట్ చేసుకొని దగ్గరగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనము వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ అంటే కూడా మరీ ఎక్కువ పెట్టిన అవసరం లేదండి. ఒక 1 to 2 kgs వరకు వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి ఒక 1 hour పాటు పక్కన పెట్టేసుకుందాం. 1 hour తర్వాత తీస్తే మనకు పన్నీర్ అనేది సెట్ అయిపోతుంది. ఒక 1 hour తర్వాత తీసి ఇప్పుడు మనకు పన్నీర్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం. వెయిట్ తీసేసి నెమ్మదిగా క్లాత్ను తీసుకోవాలి. తీసుకుంటే మనకు పన్నీర్ చూడండి రెడీ అయిపోయింది. మన పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఇంట్లో చేసుకున్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. అలానే వీటిని ఇప్పుడు మనము క్యూబ్స్ షేప్లో కూడా కట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది చూడండి సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం.
ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనం కర్రీ కానీ ఏది చేయడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉంది. పన్నీర్ అనేది మనకు ఇంట్లో చేసుకుంది. నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇక్కడ వెనిగర్ ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీంతో కర్రీ చేసిన, బిర్యానీ చేసిన చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వెరైటీ టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.